సైకిల్ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మోటివేటింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది ఈ నెల 20వ తారీఖున స్టార్ట్ అయింది. శ్రీకాకుళం చేరే వరకు 5వ తారీఖు అవుతుంది నెక్స్ట్ ఇయర్. సుమారు 1400 కిలోమీటర్లతో సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడడం. పొల్యూషన్ మీకు ఇప్పుడు తెలుసు, ప్రపంచంలో ఏ రీతిలో ఉందో పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్కరికి లేనిపోని జబ్బులు వస్తున్నాయి ఈ పర్యావరణం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల. మనం పొల్యూషన్ తగ్గించుకోవాలంటే సైకిల్ని విరిగా వాడాలి. ప్రతి ఒక్కరికి మా తరఫున సైకిల్ వాడమని చెప్పేసి ఈ ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం. సైకిల్ ర్యాలీ ఉదయం ఈరోజు గూడూరులో స్టార్ట్ అయింది 6 గంటలకి. ఇక్కడ కావులికి చేరేటప్పటికి 1 గంట అయింది. మధ్యలో కాలేజీలు, స్కూళ్ళు వీళ్ళందరికీ విరిగా చాక్లెట్లు పంచడం జరిగింది. మా సంస్థ యొక్క డీజీపీ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ ఆయన ఆధ్వర్యంలో, అలాగే డిఐజీ వెంకటరామరెడ్డి గారి సహకారంతో ఈ సైకిల్ ర్యాలీని అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది నిత్యం సేవా కార్యక్రమాల్లో ముందు మేమున్నామని మీకు తెలియజెప్పడానికే ఈ సైకిల్ ర్యాలీ. ఆర్య గారికి మరియు ఎస్ఐస్ నుంచి పాపం చాలా కష్టపడి సైకిల్ దొక్కడం అంటే ఇప్పుడు అలవాటు పోయింది. జనరల్గా అందరూ మోటార్ సైకిళ్ళు, కార్లు తప్పగా సైకిళ్ళు ఎక్కేటువంటి పరిస్థితి లేదు. డిఎస్పీ గారు చెప్పినట్లు ఇక్కడ 3 ఉపయోగాలు. ఒకటి వ్యాయామం ఉంటుంది, తర్వాత మనం ఎయిర్ పొల్యూషన్. సో ఈ అవగాహన అందరికీ సైకిల్ తొక్కి యొక్క వ్యాయామం సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఉండాలనేటువంటి మోటివేషన్ కోసం రిలేగా అంటే అంచెలంచెలుగా శ్రీకాకుళం వరకు ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి మన ఎస్పీఎఫ్ డీజీ గారికి, డిఐజీ గారికి అందరికి కూడా నిజంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కావలికి చేరుకున్నాము. వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మనకి అన్ని విధాల సహకారాలు ఇస్తున్నటువంటి లోకల్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, అదేవిధంగా క్లాత్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళకి, మీడియా మిత్రులందరూ కూడా మా కవరేజ్ ఇచ్చినందుకు ఇక్కడ మేము ఎంతో సమయభావం అయినప్పుడు కూడా ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఇంత సమయం మా కోసం వెయిట్ చేసి మంచి అవకాశాన్ని